జిమ్ స్టార్ట్ చేశాక ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది మన బాడీకి ఎన్ని క్యాలరీలు కావాలనేది. మనం దానికి తెలుసుకోవాల్సింది బిఎంఆర్ అంటే ఏంది. వెల్కమ్ బ్యాక్ టు మై జిమ్ సిరీస్. ఇది నా ఫస్ట్ వీడియో జిమ్ సిరీస్లో. సో ఈ సిరీస్లో మనం డైట్, వర్కౌట్స్ ఎలా ఫాలో కావాలనేది, సింపుల్గా ఎలా చేయాలనేది నేను చెప్తాను మీకు. బిఎంఆర్ అంటే బేసల్ మెటబాలిక్ రేట్. సింపుల్గా చెప్పాలంటే మనం ఏం వర్క్ చేయకుండా జస్ట్ రెస్ట్లో ఉన్నా కూడా మన బాడీ ఫంక్షన్ కోసం కొన్ని క్యాలరీని బర్న్ చేస్తుంది. సో దాన్ని బిఎంఆర్ అంటాం మనం. బిఎంఆర్ అంటే అర్థమైంది కదా. ఈ బిఎంఆర్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకు 4 థింగ్స్ కావాలి. ఫస్ట్ది ఏజ్, సెకండ్ది హైట్, థర్డ్ది వెయిట్, ఫోర్త్ది జెండర్. సో ఈ 4 ఉంటే మనం బిఎంఆర్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది బాయ్స్కి ఒక ఫార్ములా, గర్ల్స్కి ఒక ఫార్ములా ఉంటుంది. సో ఆ ఫార్ములా కావాలంటే కింద కామెంట్స్లో నాకు పీడిఎఫ్ అని కామెంట్ చేయండి, నేనే మీకు సెండ్ చేస్తా. నాదే తీసుకుంటే నా వెయిట్ 75, సో నా హైట్ 175 సెంటీమీటర్స్. ఇక్కడ వెయిట్ అనేది కేజీస్లోనే ఉండాలి, హైట్ అనేది సెంటీమీటర్స్లోనే ఉండాలి. సో నా ఏజ్ వచ్చి ఒక 20 ఉంటుంది. సో ఈ వాల్యూస్తో నేను అప్రాక్సిమేట్గా నేను క్యాలిక్యులేట్ చేస్తే నాకు వచ్చిన 1700 క్యాలరీస్. 1700 క్యాలరీస్ అనేది నా బిఎంఆర్. సో ఇక్కడే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. బిఎంఆర్ అంటే మీరు డైలీ మీరు ఫుడ్ తినాల్సిన క్యాలరీస్ కాదు, అది జస్ట్ మీ బాడీ ఫంక్షన్ రన్ అయ్యేదానికి కావాల్సిన క్యాలరీస్ మాత్రమే. సో మీరు రిమైనింగ్ ఎలా అనేది టీడీఈ క్యాలిక్యులేట్ చేస్తే మనకు తెలుస్తుంది. సో ఈ టీడీఈ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మర్చిపోకుండా కింద పీడిఎఫ్ అని కామెంట్ చేస్తే మీకు ఆ ఫార్ములా అనేది మీకు డైరెక్ట్గా మీ డిఎంలోకి వస్తుంది. మీరు అక్కడ నుండి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో లేదు మాకు ఇలా రాదు ఇదంతా అనుకుంటే మీరు డైరెక్ట్గా ఈ 4 థింగ్స్ అనేది మీ ChatGPTలో కానీ ఎక్కడ ఇచ్చినా కానీ సో అదే మీ బిఎంఆర్ అనేది మీకు చెప్తుంది క్లియర్గా. ఈ వీడియోకి అయితే ఇంతే మావాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జిమ్ ఫ్రెండ్స్కి ఎలా స్టార్ట్ చేయాలని తెలియదని అంటూ ఉంటారు కదా మీతో. సో వాళ్ళకైతే ఈ రీల్ షేర్ చేయండి. ఈ సిరీస్ ఫాలో అయితే పక్కా క్లారిటీ అయితే వస్తుంది మీకు జిమ్ పైన.